వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మన దేవుని వాక్యాన్ని విందాం. మహోన్నతుడైన సర్వశక్తిగల తండ్రి, భూమి ఆకాశాలకు ప్రభు అయిన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవ, ఆశ్చర్యకరుడువి, ఆలోచనకర్తవు, మాటతో సృష్టిని చేసిన సృష్టికర్తవు, జీవదాతవు, జీవప్రదాతవు, జీవానికి ఆధారమైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు తండ్రి, నాకు కూడా దేవుడుగా ఉన్నందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మీ యొక్క గొప్ప కుటుంబంలో నేను కూడా ఒక కుమారుడుగా ఉండడానికి మీరు అనుగ్రహించిన మీ గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నా జ్ఞాపకం చేసినట్లుగా నేను అపవిత్రమైనటువంటి స్థలాల్లో తిరుగుతున్నప్పుడు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, మీకు శత్రువుగా ఉన్నప్పుడు తండ్రి నన్ను వెతికి నా చేయి పట్టుకొని నాకు నడక నేర్పించి ఇంకా నేర్పిస్తూనే ఈ జీవిత ప్రయాణంలో నాతో కూడా నడుస్తున్న దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకుని నడిపించిన దేవుడు, ఎత్తుకుని తిప్పిన దేవుడు, నేను మొరాయించినప్పుడు దేవా నన్ను కనికరించిన దేవుడు. మీ ప్రేమను ఏ విధంగా వర్ణించగలను స్వామి? ఈ ఉదయకాలం ఈ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఈ గొప్ప దేవుడు నాకు దేవుడుగా ఉన్నందుకు, రక్షకుడుగా ఉన్నందుకు, ప్రభువుగా ఉన్నందుకు సాగిలపడి నమస్కారం చేస్తూ తండ్రి ఉదయకాలం ఈ వాక్యాన్ని పంచుకుంటుండగా దేవ ఆత్మదేవుని యొక్క సహాయం, ఆత్మదేవుని యొక్క అధ్యక్షత, ఆత్మదేవుని యొక్క నడిపింపు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. సంఘానికి ఏది కావాలో మీకు ఎరుగుదురు కాబట్టి మీరే ఆ మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి అంతరాయం లేకుండా మీ వాక్యం విడుదలవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ మరొకసారి మీ యొక్క కృపకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమెన్. మూడు వాక్య భాగాలు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు, అందరం కలిసి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. లూకాసు వార్త 10:42. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయదని ఆమెతో చెప్పాను. 41 కూడా చదువుదాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను.
ఈ 3 మాటల్లో ఒక మాట తిరిగి తిరిగి వచ్చింది కదా, గుర్తుపట్టారా? ఏంటా మాట? మార్క్స్ వార్త 10:21లో ఏముంది? నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. లూకాసు వార్త 10:42లో ఏముంది? ఒక్కటి అవసరమైనది ఒక్కటే. యోహాను సువార్త 9:25లో ఒక సంగతి తెలుసు నాకు, ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు చూపు కలిగి ఉన్నా. ఒక్కటి. లోకంలో జీవించేటప్పుడు రకరకాల ఆకర్షణలు మన గమ్యాన్ని చేరడానికి, మనల్ని అటు ఇటు తిప్పడానికి, మనల్ని డైవర్ట్ చేయడానికి, దారి తొలగించడానికి రకరకాల సంగతులు జరుగుతూ ఉంటాయి. ఇంకా చదువు, ఇంకా కష్టపడు, ఇంకా సంపాదించు. చింతలు ఎక్కువైపోతాయి కొన్నిసార్లు, ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తాయి, కృంగుదళ్ళు వచ్చేస్తాయి, భవిష్యత్తు గురించిన భయాలు వస్తాయి. అయితే యేసు ప్రభు సువార్తల్లో, మనం చదివిన 3 సువార్తల్లో, మత్తయి సువార్తలో కూడా మనకి ఈ రణగొడధ్వనుల మధ్యలో ఆయన మాట మనకి, ఒక్కదాని గురించి జాగ్రత్తగా చూసుకో, ప్రధానమైన వాటిని చూడు, అతి ప్రధానమైనది ఏంటో గమనించు. ఆ ఒక్కటి లేకపోతే జీవితం పోద్ది. ఆ ఒక్కటి చేయకపోతే నీకు ఎదుగుదల ఉండదు. ఆ ఒక్కటి జరిగి తీరితేనే నీకు రక్షణ. ఇలాగా ఆ ఒక్కటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం 3 సంఘటనలు మన ముందుంచారు. వాటిలోంచి దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అవి మన జీవితాల్లో అభ్యాసం చేసి, దేవుడు చెప్పిన ఆ ఒక్క సంగతి ఏంటో గమనించి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన విశ్వాస జీవితాన్ని కూడా కాపాడుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. ఈ సంఘటన 17వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. ఆ సంఘటన మనకు తెలుసు, చాలా మందికి అర్థమవుతుంది అనుకుంటాను. అయితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి యేసు ప్రభు వారు అలాగ మార్గాన్ని వెళ్తా ఉంటే, ఒక యవనస్తుడు, 20-25 సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి యవనస్తుడు, ఆయన ఒక అధికారి కూడా, కొంచెం అధికారంలో ఉన్నవాడు, ఆయన చాలా ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ముందు మోకరించాడు. రోడ్డు మీద మోకరించాడు. మోకరించి ఒక ప్రశ్న అడిగాడు ఆయన్ని, అయ్యా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? ఎవరో చెప్పారు ఆయనకి. ఆయన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తాడు. నీకు ఎలాంటి ప్రశ్నలున్నా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు. ప్రాబబ్లీ ఆయన మనసులో ఏదో ఒక శూన్యత, ఏదో ఒక లోటు ఫీల్ అవుతున్నాడు. ఆయనకి డబ్బులు బాగున్నాయి, అధికారం ఉంది, యవనస్తుడు, కానీ అతనికి తృప్తి లేకుండా ఉంది. ఏదో ఒక లోటు ఉన్నట్లుగా అర్థమైంది అతనికి. మదన పడిపోతున్నాడు. ఎవరో చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్ళు చెప్తాడు. అందుకనే ఆశతో పరిగెత్తుకొచ్చాడు, మోకరించాడు, అడిగాడు. అయితే యేసు ప్రభు వారు వెంటనే, యేసు ప్రభు వారు జవాబు చెప్తాడు చాలాసార్లు. అయితే ఆయన జవాబులు చాలాసార్లు ప్రశ్నల రూపంలో ఉంటాయి. ఆయన మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాడు. చాలా చోట్ల మీరు జాగ్రత్త గమనిస్తే మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నలో ఆ వ్యక్తి యొక్క అసలు స్వభావం బయటకు వస్తుంది. యేసు ప్రభు వారు అన్నారు, అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే,
సద్బోధకుడా అన్నాడు. ఎందుకంటున్నావు నన్ను మంచివాడని? మంచివాడని ఎందుకంటున్నావు అన్నాడు. యూదులు వాళ్ళలో ఒక ఆచారం ఏంటంటే దేవుడు ఒక్కడే మంచివాడు, ఇంకెవ్వరు మంచివాళ్ళు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటున్నావు మంచివాడని? నేను దేవుణ్ణని ఎరుగుతున్నావా? లేకపోతే ఏదో అలవాటుగా చెప్పావా ఆ మంచి అనేది? పోలికతో చెప్తాం మనం. అతనికంటే ఇతను మంచోడు, ఆమె కంటే మంచిది. మనం వాడే మంచి ఎప్పుడు పోలిక చొప్పునుంటుంది. అయితే దేవునిలో మనం పోల్చడానికి లేదు. ఆయన అబ్సల్యూట్ హోలీనెస్, అబ్సల్యూట్ గుడ్నెస్, అంటే సంపూర్ణమైనటువంటి మంచి. అలాగాని నన్ను మంచి అంటున్నావా అని అడిగి ఆయనకి ఒక జవాబు చెప్పాడు. ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, ఆజ్ఞలు పాటిస్తున్నావా? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ చేస్తున్నామంటే ఆయన ఏమన్నాడంటే చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేస్తున్నాను. మంచి అని ఎందుకన్నావు అనే మాటలోనే దేవుడు అతని హృదయంలోకి చూస్తున్నాడు. చూడండి, అతడు తన బాల్యం నుండి ఇవన్నీ చేయుచున్నాను అని చెప్పాను. యేసు అతనిని చూచి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అతనిని ప్రేమించి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని ఊరికి అందరూ చూసినట్టు చూడ్డు. ఆయన కళ్ళు హృదయం లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన కళ్ళు మనస్సు లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకు అన్నాడు ఆ మనిషి? ఎందుకు వచ్చాడు ఆ మనిషి? ఆ మనిషిలో ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకు తర్జన భర్జన పడుతున్నాడు అని ప్రభువు అతన్ని చూశాడు. అతని హృదయంలోకి చూశాడు, అతని మనసులోకి చూశాడు, అతన్ని ప్రేమించాడు. అతనికి నిజమైనటువంటి ఆశ ఉంది. ఒక సమస్యతో తలకిందలైపోతున్నాడు. అతన్ని ప్రేమించి అతని యొక్క అవసరానికి తగినట్లుగా ఒకే ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. అతనిలో ఉన్నటువంటి ఆ లోటు ఏంటి తెలుసునా మీకు? అతను ధనవంతుడు, ధనాశ తనని పట్టి పీడిస్తుంది. ధనాశ, ధనం ధనం ధనం. అతనికి కూడా అర్థమవుతుంది. ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, సంపాదనని విడిచిపెట్టలేకపోతున్నాడు. సంపాదన సంపాదన సంపాదన. అతనికి తృప్తి లేదు. డబ్బులున్నాయి కానీ తృప్తి లేదు. ఇప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? ప్రభు ఒక 6 ఆజ్ఞలు చెప్పాడు కానీ, 7 ఆజ్ఞలు చెప్పాడు కానీ ఒక ఆజ్ఞని వదిలిపెట్టాడు. మొట్టమొదటి 2 ఆజ్ఞలు వదిలిపెట్టాడు, చివరి ఆజ్ఞను కూడా వదిలిపెట్టాడు. మొట్టమొదటి 2 ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందు గాని, కింద భూమి ఎందు గాని, భూమి కింద ఉండు దేని రూపంనైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి పూజించకూడదు. నన్నే ప్రేమించాలి. నేనే నీకు అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. నేను తప్పిస్తే ఇంక దేన్ని పూజించడానికి వీల్లేదు. నీ జీవితంలో నన్ను తప్పితే ఇంకో ప్రభువు నువ్వు కలిగి ఉండడానికి వీల్లేదు. నేనే యజమానిగా ఉండాలి. యూదులకి అది బాగా తెలుసు. ఇతను కూడా యూదుడు, తెలుసు. దేవుణ్ణి తప్పిస్తే ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. దేవుణ్ణి ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. చివరి ఆజ్ఞ ఏంటి తెలుసునా? మీలో చాలా మందికి 10 ఆజ్ఞలు రావనుకుంటాను. చివరి ఆజ్ఞ ఆశించకూడదు. తక్కిన ఆజ్ఞలన్నీ కూడా కార్యాలు. చివరి ఆజ్ఞ దృక్పథం, ఒక వైఖరి. దాన్ని నువ్వు మనసులోంచి తీసివేసుకోలేవు. నీ మనసు కొన్ని విషయాలను ఆశిస్తుంది. ఆ ఆశను జయించడం చాలా కష్టం. వ్యభిచారం చేయకుండా ఆపుకోవచ్చు, దొంగతనం చేయకుండా ఆపుకోవచ్చు, మోసపుచ్చకుండా ఆపుకోవచ్చు, నరహత్య చేయకుండా ఆపుకోవచ్చు. కానీ ఆశించడం, ఆపుకోవడం ఎవరి వల్ల కాదు. ఆశ లోపల నుంచి వస్తుంది. ఆశ సమస్త కెడులకు మూలం. అది ధనాశ సమస్త కెడులకు మూలం.
ఆశను జయించిన వాడు లేడు. అసాధ్యం. ఆశ మనల్ని పాపంలో పడేస్తుంది. ఆ ఆశ ఏమైనా అయ్యుండొచ్చు. ఆ ఆశ ఒక డబ్బు వల్ల డబ్బు అయ్యుండొచ్చు. ఒక పేరు ప్రఖ్యాతులు అయ్యుండొచ్చు. లేకపోతే ఒక వ్యక్తి అయ్యుండొచ్చు. లేకపోతే ఒక అలవాటు అయ్యుండొచ్చు. ఒక ఆహారం అయ్యుండొచ్చు. ఆశ. ఆశ మనల్ని బంధిస్తుంది. ఆశ మనల్ని బంధకాల్లో నింపేస్తుంది. ఆశ మనల్ని పరిపాలిస్తుంది. ఆశ మనల్ని పరిపాలిస్తుంది. ఆశకి దాసోహం అయిపోతాం. ఈ వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితిలోంచి వచ్చాడు. ఆయన కళ్ళల్లోకి చూశాడు ప్రభు. అర్థమైంది ప్రభుకి. ప్రభు అంటున్నాడు అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకు, అందరికి కాదు. అందరికీ అదే జవాబు చెప్పట్లే ప్రభు. నీకు 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 ఒకటి కొదువుగా ఉంది. నీకే కొదువో దేవుడు తెలుసు. నీకే కొదువు తెలుసు. నా కొదువేంటో తెలుసు ప్రభుకి. నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈ మాట వినగానే మనలో చాలా మందికి భయం వేస్తుంది. అమ్మ బాబోయ్, ఉన్నదంతా అమ్మేసుకుని ప్రభువుని వెంబడిస్తే ఎలా జీవించాలి? పిల్లలు ఎలాగ బతకాలి? దేవుడు అందరితో చెప్పట్లేదు. ఆ వ్యక్తితో అలా చెప్పాడు. ఆ వ్యక్తికి ఉన్న ఆ భయంకరమైన ఆ పరిస్థితి అలాంటిది. అతనికి చెప్పాడు. అతనికి ఏం చెప్పాడంటే, నీ ఆస్తంతా అమ్మేసేయ్. నీ ఆస్తే పరలోకానికి వెళ్ళడానికి ఆటంకం. నీ ఆస్తే నీకు అడ్డు. నీ ఆస్తే నీ యొక్క విగ్రహం. నీ ఆస్తే నీ యొక్క దేవుడు. నేనన్నా దేవుడుగా ఉండాలి. నీ ఆస్తన్నా దేవుడుగా ఉండాలి. అంతే. ఎవడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండడు. ఎవరిని ఎంచుకుంటావు? నన్ను నమ్ము, నన్ను ఫాలో అవ్వు, నన్ను వెంబడించు. నేను నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాను. నిత్య జీవం కావాలన్నావు కదా. నిత్య జీవం కావాలని దేవుడి దగ్గరికి వచ్చావు. నేను ఇస్తాను, మాట తప్పను. అయితే ప్రభు కోరుకున్నది ఏంటంటే, టోటల్ సరెండర్. నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు. నేను నీకు ప్రభువుగా ఉంటాను. అన్ని ఏరియాస్ లో నేను నీకు ప్రభువుగా ఉండాను అంటే, ఆ వ్యక్తి ఆలోచించి దుఃఖంతో వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఆయన ఆ ఆశని వదులుకోలేకపోయాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కోసం లక్షల కోట్ల సంవత్సరాల నిత్యత్వాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. మంచి రక్షకుడు దగ్గరికి వచ్చాడు. మంచి ప్రశ్న వేశాడు. కానీ మంచి జవాబు దొరికింది. ఆ జవాబు నిజమని కూడా నమ్మాడు. కానీ జీవితం ఆయన చేతిలో పెట్టడానికి విశ్వాసం లేకపోయింది. నమ్మలేకపోయాడు. నమ్మలేకపోవడం కాదు కానీ ఆశ అతని మనసుని ఎంతగా పెనవేసుకుపోయిందంటే, దాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టడలేకపోయాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న వేస్తాడు. ఈ పాఠం నుంచి మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటి? మన జీవితాల్లో మనల్ని దేవుడు ఎందుకు ఇది రాయించి పెట్టాడు అనంటే, మనందరికీ కూడా ఏదో ఒక విగ్రహం ఉంటుంది లోపల. దేవునికి అసలు ఈ వ్యక్తి రక్షణ పొందాలంటే ఇవన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తే రక్షణ కాదు. దేవుడు ఏమన్నాడు? ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను నా వల్ల కాదు ఇది. నన్ను నువ్వే కనికరించాలి. నేను ఇవన్నీ వదిలిపెట్టి రాలేను. నా జీవితంలో ఈ బంధకాలన్నీ ఉన్నాయి. నువ్వు సహాయం చేయని దేవునికి దగ్గరికి వచ్చి ఆయన జీవితం ఆయన దగ్గర పెడితే దేవుడే సహాయం చేసేవాడు. రక్షణ అనేది ఎలా వస్తుంది? ఇవన్నీ వదిలేసిన వల్ల కాదు రక్షణ వచ్చేది. నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే వస్తుంది రక్షణ. నీ జీవితాన్ని టోటల్ గా దేవునికి పాదాల దగ్గర పెట్టి
ఆయన మాత్రమే నా దేవుడు అని చెప్పాలి. ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు. నేను చేసే ఈ మంచి పనులు కాదు, నేను చేసే ఈ భౌతికమైనటువంటి మంచి క్రియలు కాదు నాకు జీవితాన్ని రక్షణలోకి నడిపించేది, లేకపోతే పరలోకానికి తీసుకెళ్లేది. ఆయన యొక్క శిలువ యాగం, ఆయన పునరుద్ధానం, దాంట్లో నేను ఉండేటువంటి పెట్టేటువంటి విశ్వాసమే నన్ను తీసుకెళ్తుంది. చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదో కొన్ని మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు వల్ల దేవుడు మంచి ఎక్కువ చేసావా, చెడు ఎక్కువ చేసావా అని తూకం వేసి, మంచి ఎక్కువ చేస్తుంటే పరలోకానికి, చెడు ఎక్కువ చేస్తుంటే అలాగే. అస్సలు కానే కాదు. ఆ భావన తప్పుడు భావన. దేవునికి నీ మంచి అక్కర్లేదు, నీ చెడు అక్కర్లేదు. దేవుడు నిన్ను రక్షణలోకి తీసుకురావాలంటే ఆయన చేశాడు. నీకు నా కోసం ఆయన సిలువలో ఆ కార్యం, సిలువలో మనందరి పాపాలు ఆయన మోసాడు, ఆయన మీద పడ్డాయి. ఆయన వాటికి శిక్ష అనుభవించేశాడు. ఆయన తిరిగి లేవడం వల్ల మనకి సాధ్యం కాని, మనకు అసాధ్యమైన దేవుని నీతి ఆయన సంపాదించి పెట్టాడు. ఎవ్వరూ ఏమీ చేయక్కర్లేదు పరలోకానికి వెళ్ళడానికి. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, నేను పాపిని, నా వల్ల కాదు ఈ పాపాన్ని తీసివేసుకోవడం, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు అని పశ్చాత్తాపంతో, హృదయ పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, పరలోకానికి హక్కుదారుడుగా చేస్తాడు ఒక్క క్షణంలో అలాగా. అయితే ఆయన కోరేది ఏంటంటే, నాకు ప్రభుత్వం అప్పగించు, నీ జీవితానికి నేను రక్షకుణ్ణి, ప్రభువుని కూడా. ఆ ఎన్కౌంటర్ నీ జీవితంలో జరిగిందా? దేవుడు నిన్ను అలా కలుసుకున్నాడా? నువ్వు ఆయనకి నీ జీవితం మీద టోటల్ గా ఆయనకి ప్రభుత్వం అప్పగించావా? ఇంకా సొంతగా ప్రయత్నిస్తున్నావా? అన్ని తీసేసుకుని, ఆ అలవాటు మానేసుకుని, ఈ అలవాటు మానేసుకుని, ఆ చెడ్డ సంబంధం తెయించేసుకుని, అప్పుడు వెళ్తాను దేవుని దగ్గరికి. ఇంపాసిబుల్. నువ్వు వెళ్ళలేవు, రాలేవు. నిన్ను ఆపుతుంది కొన్ని ఆశలు, కొన్ని కోరికలు అసలు దేవుని దగ్గరికి వెళ్ళడానికే ఆపుతున్నాయి. ఈ యవనస్తుడికి ఆపింది అదే. ఈ యవనస్తుడు నేను ఇప్పుడు దీన్ని వదులుకోలేను అని అనుకున్నాడు. ఆయన వదులుకోమని చెప్పట్లేదు దేవుడు. నాకు ప్రభుత్వం నీ జీవితం మీద, నేను వదలగొడతాను. నీ ఆశను నేను తీరుస్తాను, నీ ఆశను నేను గెలిచేలాగా చేస్తాను. కొంచెం కిందకి రండి. 27వ వచనం. యేసు వారిని చూచి, ఎవరిని చూచి? శిష్యుల్ని. అతను వెళ్ళిపోయాడు. శిష్యులు ఏమన్నారు? ఎవడు రక్షణ పొందగలడు? అందుకు వారు అధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షణ పొందగలడు? ఏంటి ప్రభువా ఇలా చెప్పావేంటి? ఎవడు రక్షణ పొందగలడు ఇలాగైతే? ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యం. ఏంటి అసాధ్యం? విడిచిపెట్టడం అసాధ్యం. నిన్ను పట్టి ఉంచినటువంటి ఆశ, అది ఒక ధనాశ ఉండొచ్చు, అది పేరు ప్రతిష్టల ఆశ ఉండొచ్చు, అది ఒక స్త్రీ పురుషుని యొక్క ఆశ ఉండొచ్చు, అది ఒకవేళ ఒక అలవాటు, ఒక సంబంధం, ఒక సెల్ ఫోను, ఏ బంధకమో తెలియదు నాకు, ఒక వ్యభిచారం, అది నీ వల్ల కాదు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. అందుకనే సరెండర్. నాకు నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని నాకు సంపూర్తిగా సమర్పణ చేయి, నేను చూసుకుంటాను వాటిని. దేవుడు కోరింది అదొక్కటే, టోటల్ సరెండర్. నీ జీవితాన్ని నాకు సంపూర్తిగా సమర్పణ చేయి. అప్పుడు నాకు సమస్తం సాధ్యం. ఏది నీకు సాధ్యం కాదో, ఏ పాప బంధకాల్లోంచి విడుదల పొందడం నీకు సాధ్యం కాదో, ఏ విగ్రహం నిన్ను బట్టి బంధిస్తుందో దాన్ని బయటకు పెట్టడం, దాన్ని తీసివేయడం, దాని నుంచి నిన్ను విడుదల కలుగు చేయడం నాకు సాధ్యం, నీకు సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపాలన కింద నా జీవితాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మానవులంగా మనం కొన్ని వాటిని విడిచిపెట్టడం అనేది మనకు అసాధ్యం. ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నా వల్ల కాదు.
అది దేవునికే సాధ్యం. రెండవ విషయం, లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ సంఘటన కూడా మనకి తెలుసును. మరియా మార్తా అనేటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. అతనికి తమ్ముడు కూడా ఉన్నాడు, లాజర్ అనే తమ్ముడు. వీళ్ళు బేతనీ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఈ యెరూషలేముకి ఒక 14 కిలోమీటర్లు, అంటే 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. యెరూషలేము నుంచి మనుషులు అటు ఇటు నడుచుకుంటూ వెళ్తారు ఈ యొక్క గ్రామానికి. యేసు ప్రభువారు ఒక రోజున ఆ గ్రామంలోంచి వెళ్తున్నాడు. ఈ బేతనీలో ఉన్నటువంటి ఈ కుటుంబం ఆయనకి చాలా బాగా పరిచయం. యూదులు ఒక స్త్రీని పేరు పెట్టి పిలవరు. మార్తా మార్తా అన్నాడు అనంటే ఆ కుటుంబంతో చాలా పరిచయం ఉంటేనే కానీ ఆ విధంగా పేరు పెట్టి పిలవరు. సో ప్రభువుకి ఆ కుటుంబం కొంత పరిచయం ఏర్పడింది. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు వెళ్ళుంటాడు. అయితే ఇప్పుడు జరిగినప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆయన 10వ అధ్యాయం 41వ వచనం పైన చూడండి, 38. గ్రామంలో మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. మార్తా వెంటనే ప్రభువా రండి, మా ఇంట్లోకి రండి అని ఆహ్వానించింది. ఆయన వస్తున్నాడని కూడా తెలుసు ఆమెకి. కాబట్టి హడావిడి చేస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసింది. వెయిట్ చేస్తున్నారు, ప్రభు వచ్చాడు. ప్రభు ఆయన శిష్య గణంతో కూడా వచ్చాడు. 12 మంది శిష్యులు కూడా ఉన్నారు ఆయనతోటి. వాళ్ళతో కూడా వచ్చాడు. అప్పటికే కొన్ని తయారు చేశారు. అయితే మార్తా, ఆమెకు కంగారు, చాలా కంగారు. ఇప్పుడు యేసు ప్రభుని ఏ విధంగానైనా సరే ఆహారం తోటి తృప్తిపరచాలి. ఆయనకి రకరకాల వంటలు చేసి పెట్టాలి. ఆయన్ని మంచి ఆహారం ఇవ్వాలి. మంచి ఉద్దేశమే. కానీ ఈ హడావిడిలో ఒక సంగతిని ఆమె విస్మరించింది. చూడండి, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనెను. ఎంత పని పెట్టుకుందంటే అక్కడ విస్తారమైన ఎన్ని కూరలు చేసిందో తెలియదు. కొంతమంది అంతే, వాళ్ళకున్న ప్రేమ ఆ కూరల్లో కనిపిస్తుంది. ఒకటి సరిపోద్ది. ఎంత తింటామో, ఇన్ని కూరలు తింటామా? తినం. కానీ కొంతమందికి అంతే, కనీసం 4-5 కూరలు ఉంటాయి కానీ పెట్టినట్టు ఉండదు కొంతమందికి. సో విస్తారంగా కూరలు చేస్తుంది. అవి ఇంకా అవ్వలేదు, కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఏమో విస్తారమైన పని పెట్టుకొని పని చేస్తుంది. ప్రభు ఆడ కూర్చున్నాడు. ఆయనకి ఏదో కుర్చీ వేశారు, కూర్చున్నారు. శిష్యులు కూడా అక్కడక్కడ కూర్చున్నారు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మాటల కోసం, యేసు ప్రభు వారి మాటల కోసం జనాలు ఎగరబడతారు. చాలా మంది వస్తారు. కొన్ని చోట్ల 5,000 మంది, 4,000 మంది, 10,000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి యేసు ప్రభువే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఇక్కడ జనం ఆయన మాటల కోసం రోజులు విన్నారు. అలాంటి మాటలవి. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఒక నిధి, ఒక ధనాగారం లాగా ఉంటుంది. ఒక్కొక్క మాట జీవితాన్ని పట్టేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి చూడండి, ఏం చేసిందో చూడండి. మరి ఏం చేసిందంటే, ఆమె 20:39 ఆమెకు మరియాను సహోదరుడు, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
ఆమె అలాగా నోరు తెచ్చుకుని వింటా ఉంది, అని చెప్తా ఉన్నాడు. ఆమె వింటా ఉంది, చెప్తా ఉన్నాడు, వింటా ఉంది. తన్మయత్వంలో మునిగిపోయింది. అసలు ఆ సహోదరి సంగతి మర్చిపోయింది. భోజనాల సంగతి మర్చిపోయింది. ఆయన చెప్తున్న మాటలు అలా వెళ్ళిపోతా ఉన్నాయి ఆమెలో. శిష్యులు ఒకవేళ నేను అనుకుంటాను తర్వాత ఆమెను అడిగే కొన్ని విషయాలు రాసుంటారు ఈ ఈ సంఘటన గురించి. ఏమైంది చెప్పు మళ్ళీ. ఆ మొత్తం చెప్పు ఉంటది. ఆమె యేసు ప్రభు చెప్పిన మాటలు వింటా ఉంది. అప్పుడు ఈమె చాలా కోపం వచ్చింది వాళ్ళ అక్కకి. నేనేనా పని చేసేది? ఎవరు పెట్టుకోమన్నారు ఆ పని? తర్వాత వెళ్ళి చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రయారిటీస్, ప్రాధాన్యతలు. ఏది మొదట, ఏది తర్వాత? ప్రాధాన్యతలు. ఏది ప్రాధాన్యమైంది జీవితంలో? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏది ప్రాధాన్యమైందో. అవసరమైనది ఒక్కటే. నీ పనులు తర్వాత, అవసరమైంది ఒక్కటే. అందుకనే అది ఆమె దగ్గర నుంచి, అంటే మరియ దగ్గర నుంచి తీసివేయబడదు. నువ్వు వచ్చి అడుగుతున్నావు, చాలా నెమ్మదిగా చెప్పు. మార్తా మార్తా, అరే మార్తా ఎందుకురా అలాగా తొందరపడతావు అన్న మృదువుగా ఉంటాడు. నేను అనుకున్నాను గట్టిగానే ఉన్నాడు ఆయన. చాలా మృదువుగా, చాలా ప్రేమతో మార్తా మార్తా. ఆ రెండో మాట చాలా పరిచయమైన వాళ్ళతోనే మాడతాం. అయ్యో మార్తా మై డియర్ అన్నట్లు అన్నమాట. సో ఎందుకు అలా తొందరపడతావమ్మా? అవసరమైంది జీవితంలో ఒకటే. మరియ అది చేస్తుంది. తొందర పెట్టబాకు. నువ్వు కూడా వచ్చి విను. నువ్వు కూడా వచ్చి విను. నేను మళ్ళీ రాను మీ దగ్గరికి. ఈ సందర్భం నీ దగ్గరికి రాదు. నువ్వు కూడా వచ్చి విను. ఇది ప్రాధాన్యం. కూరలు చేయాల్సిందే, పనుల్లో నీకు సహాయం చేయాల్సిందే, మంచిదే. కానీ ఆ సమయానికి ఏది ప్రాధాన్యం? నేను వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే మీ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి చేతుకుందరు కానీ మేమేమి ఆకలితో అలమటించిపోవట్లేదు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక సెర్మన్, ఒక బోధ జరుగుతుంది ఇక్కడ. దేవుని వాక్యం, దేవుని మనసులోంచి ఒక ఊట, జీవధార వస్తుంది బయటికి. దాన్ని వింటుంది ఆమె. ఇది మన జీవితంలో ఏం చెప్తుంది? ఈ సన్నివేశం మనకి ఎలాంటి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది? దేవునితో నీ ఏకాంత సమయం ఎలా ఉంది? ప్రతిరోజు దేవునితో నువ్వు గడిపే ఏకాంత సమయం ఎలా ఉంది? విశ్వాసులను అడుగుతున్నాను నేను. విశ్వాసులు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసుల జీవితాల్లో మౌన ధ్యాన సమయం, దేవునితో గడిపేటువంటి ఏకాంత సమయం ప్రతిరోజు ఉండాల్సిందే. ప్రతిరోజు. అది చాలా చాలా అవసరం. ప్రభు ఏమన్నాడు? అత్యవసరం. అవసరం కూడా కాదు, అత్యవసరం. అదే నీ జీవితంలో ఆ రోజులో చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కావలసిన జ్ఞానం, కావలసిన వివేచన, కావలసిన నడిపింపు దేవుడు నీకు ఆ ఏకాంత సమయంలో చెప్తాడు. నీ లావాదేవీలకు కావాల్సిన దేవుని సత్యం, వాక్య ప్రమాణాలు, నీ విలువలకి, దృక్పథాలకి మూలమైనటువంటి సత్యం, దేవుని సత్యం ఆ సమయంలోనే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏకాంతంగా దేవుడితో గడిపే సమయంలో నువ్వు దేవుడు కలిపే, నేను దేవుడు కలిపే సమయంలో నేను కూడా దేవునితో గడుపుతాను. మీలో చాలా మంది ఆ అలవాటు ఉంది. అలవాటు లేని వాళ్ళతో చెప్తున్నాను, మీకు ఆ అలవాటు లేకపోతే నీ ఆత్మీయ జీవితం సున్నా. నువ్వు రక్షణ పొందావు, అయితే నీకు అలవాటు లేదు. నువ్వు ఎదగవు. ఎన్ని బోధలు విన్నా, ఎన్ని ప్రసంగాలు ఇలాగ వచ్చి కూర్చున్నా నువ్వు ఎదగవు. నీకు ఎదుగుదల ఉండదు. నువ్వు ఎప్పుడు ఎలాగ రక్షించబడ్డావో అలాగే ఉండిపోతావు. నీ వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మౌన ధ్యాన సమయం అంత అత్యవసరం. దీన్ని ఏమన్నారండి ఇంగ్లీష్లో? ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో అంతరంగ జీవితం. ప్రతి
దగ్గర అయినటువంటి జీవితం, అతి దగ్గర. భార్యాభర్తలు మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని ఇంటిమసీ అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బంధం లాంటి ఆ దగ్గరతనం ఇంకెక్కడా ఉండదు. దేవునితో కూడా అలాంటి ఒక బంధాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయం అది. అక్కడ నేను నా దేవుడే ఉంటారక్కడ. అది ఒక రూమ్‌లో ఒక మూల గాని, లేకపోతే టెర్రస్ మీద గాని, లేకపోతే నీ రూమ్‌లో గాని, ఎక్కడైనా సరే. స్థలం లేకపోతే దూరంగా వెళ్లి ఒక చెట్టు కింద గాని కూర్చొని, నువ్వు దేవుడే, ఇంకెవ్వరు ఉండరక్కడ. నీతో నీ ఫోన్ కూడా ఉండదు. నువ్వు నీ దేవుడు కలిసి మాట్లాడుకుంటారు. అది కొన్నిసార్లు ఒక అరగంట అవ్వచ్చు, కొన్నిసార్లు 45 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఆ సమయం నీ జీవితంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకోవాలి. అందుకనే అంటున్నాడు ప్రభు, అవసరమైంది ఒక్కటే. ప్రభువుతో సమయం, ప్రభువుతో ఏకాంత సమయం. ఎంతసేపు గడుపుతున్నావు? ఆ ఏకాంత సమయంలో ఏం చేస్తాం? ముందు ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. వాటెవర్ ఇట్ ఈస్. ప్రార్థన చేసుకుంటాం దేవుని. ప్రభువా, రాత్రంతా కాపాడారు, మీకు వందనాలు. నేను మీ వాక్యం చదువుకోబోతున్నాను. మీరు నాతో మాట్లాడండి. మీ మాటలు లేకపోతే నేను బ్రతకలేను. మీ మాటలు లేకపోతే నాకు జ్ఞానం రాదు. మీ మాటలు లేకపోతే నాకు నడిపింపు రాదు. నేను ఏం చేయాలో, ఈరోజు నాకు ఎలాంటి శోధన వస్తుందో, నేను నిలబడాలి, మీకోసం జీవించాలి. ప్రార్థన చేసుకుంటాం, మన అక్కర్లు చెప్తాం దేవునితోటి, దేవునితో మాట్లాడతాం. ప్రార్థన మనసు విప్పి దేవునితో మాట్లాడడం. నాకు మీరు కావాలి, మీరు లేకపోతే నేను బతకలేను అని దేవుని మీద మనకున్నటువంటి డిపెండెన్స్, దేవుని మీద మనకున్నటువంటి ఆయన మీద ఆధారపడుతూ, నువ్వు లేకపోతే బతకలేను ప్రభు, నువ్వు లేకపోతే ఇది చేయలేను, నువ్వు లేకపోతే నాకు అర్థం కాదు, నువ్వు లేకపోతే నేను ఏమీ చేయలేను, ఈ శోధన నేను జయించలేను, నువ్వు నాకు కావాలి అని దేవునితో మనసు విప్పి మాట్లాడడమే ప్రార్థన. ఆయన ఎంత ప్రేమిస్తాడో అలాగ చెప్తే. మనసు విప్పి దాపరికాలు లేకుండా, ప్రభువా మొన్న పొద్దున్న రాత్రి పడిపోయాను ప్రభువా, నేను పాపం చేశాను, నేను చూడకూడదు అనుకున్నాను, చూసాను. పాపాన్ని ఒప్పుకునే సమయం అది. యథార్థంగా మనసు విప్పి పాపాన్ని ఒప్పుకునే సమయం. దేవునితో ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు ఒప్పుకునే సమయం. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయం. దేవుని కోసం కొంత నిర్ణయాలు తీసుకునే సమయం. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ప్రభు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, పలానా వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, నేను వెళ్ళి వాళ్ళతోటి నేను అడుగుతాను, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, మీకు నాకు ఏముంది, ఒకవేళ నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తాను. దేవునితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. అలాగే దేవునితో హృదయపూర్వకంగా ఆయనతో మనసు విప్పి మాట్లాడితే దేవుని వాక్యంలోంచి నీతో మాట్లాడతాడు. ఏ వాక్యం తీసుకోవాలి? ఒక క్రమబద్ధంగా దేవుని వాక్యం చదవాలి. మొట్టమొదట దేవుని వాక్యం చదవడం ప్రారంభించిన వాళ్ళు యోహాను సువార్త గాని, మార్కు సువార్త గాని ప్రారంభించండి. యోహాను సువార్త గాని, మార్కు సువార్తతో ప్రారంభించండి, మీకు కొంచెం అర్థమవుతుంది. మత్తయి సువార్త మొదలు పెడితే ఆయన ఈయన పుట్టాడు, ఇదేంట్రా బాబు అనుకుంటారు. అందుకనే యోహాను సువార్త గాని, మార్కు సువార్త గాని ప్రారంభించండి. మీకు యేసు ప్రభు గురించి అర్థమవుతుంది. ఎవరైనా ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఎంత సూటిగా ఉంటాయి. ఎక్కువ చదవద్దు. ఒక 5, 6 వచనాలు, 7 వచనాలు, 10 వచనాలు చదవండి. కూర్చోండి, ప్రభువా ఏంటి దీని అర్థం నాకు చెప్పాలి. ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఈయన ఇలా మాట్లాడాడు, ఎందుకు ఇలా అన్నాడు, ఎందుకు వీళ్ళు ఇలాగ జవాబు చెప్పారు, దీని అర్థం ఏంటి? ప్రశ్నించండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఆలోచించండి, మెదడుకు పని పెట్టండి. కళ్ళు మెదడు పని కలిగి ఉండాలి. చూడండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఆలోచించండి, చూడండి, మళ్ళీ ఆలోచించండి. ఎందుకు ఇలా చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ కళ్ళు తెరుస్తాడు. మీ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మనోనేత్రాలు తెరుస్తాడు. మీ మనోనేత్రాలు తెరిచినప్పుడు సత్యం మీకు కనిపిస్తుంది. సత్యం మీకు అలాగా అర్థమవుతుంది. నేను ఎలాగా చెప్పలేను, అది నా అనుభవం, నాకు తెలుసును. మీ అనుభవం మీకు తెలియాలి. సత్యం మీకు కనబడుతుంది మీ కళ్ళకి. అప్పటిదాకా
ఆ ఆ పదాల్లో చూడనటువంటి సత్యాన్ని దేవుడు మీకు సడన్ గా జ్ఞాపకం చేస్తాడు. నేను ఇందుకు రాశాను, ఇది దీని అర్థం, నువ్వు ఇది చేయాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటే పిచ్చెత్తిపోద్ది కొన్నిసార్లు. ఆ సంతోషం అయిపోతుంది, ఎంతో ఆనందం అవుతుంది. దేవుని మాటలు, దేవుని స్వరం వినడం అనేది ప్రతి విశ్వాసి యొక్క హక్కు. దేవుడే చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. 10వ అధ్యాయం 3వ వచనం. నా గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలను పేరు పెట్టి, అతడు తన స్వంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అతడు వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఎంత క్లియర్గా ఉంది. ఉదయకాలం చూసాను, నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఎంత అద్భుతం! దేవుడు నడిపిస్తాడు, నడిపించే దేవుడు. నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నిన్ను నడిపించే దేవుడు. దేవుడనేవాడే వచ్చి కిందకు వచ్చి నిన్ను నడిపిస్తానికి ఇష్టపడితే నీకు అసలు లెక్కుందా? నాకు అసలు లెక్కుందా? కొన్నిసార్లు వెళ్ళొచ్చు, తర్వాత చేసుకోవచ్చులే. ఎప్పుడు చేసుకోవాలి? ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి సమయంలో, ఎటువంటి అంతరాయం కలగనటువంటి సమయంలో దేవునితో కూర్చోవాలి. సరిగ్గా అందరూ పని చేసుకునేటప్పుడు కూర్చుంటే కాదు. అప్పుడు మార్తా పని చేస్తా ఉంటే ఆ సమయంలో కూర్చుంది అనుకోండి, నేను కూడా అలా కూర్చుంటానని అనకూడదు. అంత పనులు పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను కూర్చుంటానంటే కాదు. పనులు తప్పించుకోవడానికి, ఎగ్గొట్టడానికి కొంతమంది చేస్తూ ఉంటారు అలాగా. అమ్మ పిలవదలే, బైబిల్ చదువుకుంటే అమ్మ పిలవదలే, అదిగా సమయం. పనులు తప్పించుకోవడానికి కాదు. దేవుడికి యథార్థం తెలుసు. నీతో మాట్లాడడం మానేస్తాడు. యథార్థంగా, ప్రభువా నీ స్వరం వినాలి అని యథార్థంగా కూర్చుంటే ప్రభు నీతో మాట్లాడతాడు. ఉదయకాలం ఎప్పుడు లేవాలి? దేవుని వాక్యం చదువుకునే వాళ్ళు ఎప్పుడు లేవాలి? కనీసం 5:30కి లేవాలి. ఎందుకంటే 6 గంటల నుంచి తెల్లవారిపోద్ది. పనుల భారం ఎక్కువైపోద్ది. వీళ్ళు వస్తూ ఉంటారు. ఎవ్వరూ లేని సమయంలో ప్రభుతో కూర్చుని దేవునితో ఒక అరగంట సేపు గడిపి చూడండి. ప్రభుతో మాట్లాడి చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రోజు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, అది అత్యవసరం. దేవుని వాక్యం ఏం చేస్తుంది మనకి? ఒక్కసారి తిమోతి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం తీయండి. 2వ తిమోతి 2వ అధ్యాయం. 16, 17 మూడో అధ్యాయం. 2వ తిమోతి 3వ అధ్యాయం 16, 17 కలిసి ఉన్నాయి. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో వేరువేరుగా ఉంటాయి. దాంట్లో ఒక మాట ఉంది, సిద్ధపడి ఉండండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దానికి తిప్పాలి, తర్జుమా తప్పు. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది. ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగింది. దైవావేశం అంటే అర్థం ఏంటి? దేవుడు మనుషుల్ని ఆవహించి, మనుషుల మెదడును ఆవహించి, రాయ్, నేను చెప్తాను రాయ్ అని చెప్తా ఉంటే వాళ్ళు రాశారు. కొంతమందికి ఏం రాశారో కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు చెప్తా ఉంటే రాశారు. దేవుడు మనస్సుతో వాళ్ళతో రాయించాడు. ఈ దైవావేశం అంటే ఇది సామాన్యమైన పుస్తకం కాదు. సామాన్యమైన పుస్తకం కాదు. ఇది జీవితం, ఇది జీవించే పుస్తకం. నీ చేతుల్లో, నీ స్వంత భాషలో దేవుడు ముద్రించి నీకు ఇచ్చాడు. దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాలు అవి. వాటిలో ఏముంటది? ఉపదేశం ఉంటుంది. దాంట్లో ఉపదేశం అంటే బోధ. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, నీకు కావాల్సిన బోధ ఉంటుంది. ఉపదేశం. రెండవది ఏముంటుంది? ఖండించడానికి. నువ్వు తప్పు చేస్తే నీ ఖండిస్తుంది. నువ్వు దారి తొలగితే నువ్వు వెళ్ళకూడదు, చూడకూడదు, అది చేయకూడదు, ఖండిస్తుంది. దేవుని వాక్యం ఖండిస్తుంది. నువ్వు తప్పు చేస్తే ఖండిస్తుంది. మూడవది గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది,
జాగ్రత్త, 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 హెచ్చరించడానికి, గద్దిస్తుంది. ఇంకా నీతి యందు శిక్ష చేయుటకు, శిక్షణ, శిక్షణ, డిసిప్లిన్, శిక్షణ, నీకు కావాల్సిన శిక్షణ కూడా ఇస్తుంది. నువ్వు ఇలా చేయాలా, ఇలా చేయాలి, ఇలా చేయాలి. చూడుగో ఈయన గురించి చదివావు కదా వాళ్ళ, అతని జీవితం చూడు ఒకసారి. అతని జీవితం నుంచి నువ్వేం మాదిరి నేర్చుకుంటావు? నువ్వు ఆయన యొక్క జీవితంలోంచి ఆ శిక్షణ, ఆ అభ్యాసం తీసుకో, ఆ మాదిరి తీసుకో. అనేటువంటి శిక్షణ ఒక వ్యక్తి గురించి నీవు చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలేంటో దేవుడు చెప్తాడు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అది మన కోసమే రాయించి పెట్టాడు దేవుడు. కానీ ఎన్నిసార్లు చదువుతాం? ఎంత టైం ఇస్తాం? ఎన్ని పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అయితే అలాగ ఊది పడేస్తాం కొన్నిసార్లు. అటు నుంచి ఇచ్చి వరకు రాసి చదివేస్తాం. ఒక రాత్రి కొన్ని పేజీలు అయిపోతాయి, అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యం వచ్చేటప్పటికి అసలు ఎవరు మిమ్మల్ని పట్టి ఆపుతారు? సాతానుడు. దేవుని వాక్యం దగ్గర కూర్చోడానికి మీకు ఇష్టం ఉండకుండా చేసేవాడు వాడే. మనసులో చెప్తాడు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? ఎన్ని పాఠాలు ఉన్నాయి, చదవాల్సినవి ఎన్ని ఉన్నాయి, హోంవర్క్ ఎంత ఉంది, చూడు రూమ్ చూడు ఎంత అసహ్యంగా ఉందో, సర్దుకో, ముందు రూమ్ సర్దుకో. తలస్నానం చేయాలి కదా, మరి స్నానం చేయి. చూడు ఇంట్లో వంట చేయాలి కదా, వెళ్ళి వంట చేసుకో. నిన్ను ఈ గ్రంథం నుంచి దూరం చేయడానికి వాడు చెప్పే అబద్ధాలు ఇన్ని అన్నీ కాదు. కానీ చాలాసార్లు వాడు చెప్పే మాట వింటాం. వాడు అబద్ధికుడు, మోసగాడు, వాడి పేరే అది, అబద్ధానికి జనకుడు. కానీ వాడి మాటలే మనకి బాగుంటాయి. ఉదయకాలం నుంచి వాడి మాటల నుంచి తప్పించుకుని నేను కూర్చుని చదవాల్సిందే, దేవునితో కూర్చోవాల్సిందే అని ఎదిరించి కూర్చో. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దీవెన అద్భుతంగా ఉంటుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మనస్సు అర్థం చేసుకోకుండా, ఆయన స్వరం వినకుండా నీ పనుల్లోకి వెళ్తే విసుగొస్తుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అలసట ఉంటుంది. మార్తలాగా చికాకు అయిపోయింది. ఆమె మీద విరుచుకుపడుతుంది. యేసు ప్రభు మీద కూడా ఆయన కోపం వచ్చింది. కొన్నిసార్లు దేవుడి మీద కూడా కోపం వస్తుంది. దేవుని దగ్గర కూర్చోకుండా వెళ్తే ఇంతే మరి. దేవుని పరిచర్య జాగ్రత్త వినండి. దేవుని పరిచర్య దేవునితో కూర్చుని ఉండే సమయానికి ప్రత్యామ్నాయం కాదు. దేవుని పరిచర్య దేవునితో గడిపే సమయానికి ప్రత్యామ్నాయం కాదు. అంటే దేవునితో సమయం పరిచర్యకి వెళ్ళానండి, పరిచర్యకి వెళ్ళి సువార్త బోధించాను, అందుకే నాకు సమయం లేదు. ఆగు అంటాడు దేవుడు. ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? నాతో మాట్లాడకుండా, నాతో దగ్గర కూర్చోకుండా, నాతో సమయం గడపకుండా ఎక్కడికో వెళ్ళి పరిచర్య చేస్తా అంటావు. ఎవడిచ్చాడు నీకు ఆ పరిచర్య? పరిచర్యకి వెళ్తే దేవునితో కూర్చుని వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సమయం గడపాలి. పరిచర్యకి మెసేజ్ ఉంది, మెసేజ్ చెప్పాలి. నేను మెసేజ్ చెప్పాలి కాబట్టి నా దేవునితో గడిపే సమయాన్ని పక్కన పెడతాను. ఎలాగో చదువుతాం కదా, దేవుడు ఒప్పుకోడు దానికి. నీ మెసేజ్ కాదు, నువ్వు నాతో కూర్చో, నేను నీతో మాట్లాడాలి కొన్ని విషయాలు. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడంట, రాజు అని. ఆ రాజు అనేవాడు చదువుకోకుండా ఉంటే ఆ అబ్బాయికి ఎవరో యేసుప్రభుని గురించి చెప్పారు. ప్రభుని అంగీకరించాడు. అయితే చదువుకోవడం రాదు. రాజు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ కంపెనీకి ప్రతిరోజు 8 గంటలకు వెళ్ళేవాడు. 8 గంటలకు వెళ్తా ఉంటే మధ్యలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. సరిగ్గా ఆ 8 గంటకి లోపలికి వెళ్ళేవాడు. లోపలికి వెళ్ళి ఆ పుల్పిట్ దగ్గర కూర్చుని ఇలా నించునేవాడు. అంతే. అతనికి ఏం చెప్పాలో కూడా తెలియదు. అనేవాడంట, యేసయ్య రాజు వచ్చాడు అనేవాడు. అలా కొంచెంసేపు అలా అని వెళ్ళిపోయాడంట. పనికి వెళ్ళిపోయాడు, కంపెనీలోకి వెళ్ళిపోయాడు. ఓ రోజు జ్వరం వచ్చింది రాజుకి. జ్వరం హై టెంపరేచర్, వెళ్ళలేకపోయాడు. మంచం మీద కూర్చున్నాడు. ఎదురుగా గడియారం ఉంది. 7:50 అయింది. అరే
నేను అక్కడికి వెళ్ళాలి, 8 గంటలకి చర్చిలోకి వెళ్ళాలి. 8 గంటలు అయిపోయింది. రాజు కళ్ళెమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడికి వెళ్తే బాగుండేది. సడన్ గా 8 గంటలకి ఓ శబ్దం వచ్చిందంట. రాజు యేసే వచ్చాడు, నీకోసం ఆయన కాచుకొని ఉంటాడు. నువ్వు కానీ ఆయన్ని కలుసుకోవాలనుకుంటే నీకోసం ఆయన ముందే కూర్చుంటాడు అక్కడ. దేవుని ప్రేమ అలాంటిది. నువ్వు వస్తున్నావంటే నీ దగ్గర కూర్చుని మాట్లాడడానికి ఆయన సిద్ధం. మనకే ఇష్టం ఉండదు. విశ్వాసవి, దేవునితో నువ్వు గడిపే సమయం లెక్క చెప్పాల్సి ఉంటుంది, జాగ్రత్త. మూడో విషయం, యోహాను సువార్త 9:25. యోహాను సువార్త 9:25. ఇక్కడ కూడా ఒక సంఘటన ఉంది. ఇక్కడ ప్రభు చెప్పిన మాట కాదు, ఒక మనిషి చెప్పిన మాట. ఈ సంఘటనలో ఒక పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడు, పుట్టిన దగ్గర నుంచి అతను గుడ్డివాడు. అంటే అసలు కళ్ళల్లో అసలు వెలుగు అనేది తెలీదు. పుట్టిన దగ్గర నుంచి చూడలేదు, చూపు లేదు, అడుక్కుంటా ఉండేవాడు. అడుక్కుంటా ఉంటే ఒక రోజున ఆయన చూశాడు. శిష్యులు అడిగారండి, ఇతనికి గుడ్డోడేదా, ఎవరు చేస్తుంటారు పాపం, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఇలా ఉన్నాడా అంటే ప్రభు అన్నాడు, తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, వీడు చేసిన పాపం కాదు, దేవుని మహిమ ఇతని వల్ల నుంచి ప్రత్యక్షపరచబడాలి. అంతేగాని ఏదో తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పిల్లలు గుడ్డోళ్ళుగా పుట్టారనుకోవడం కాదు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అప్పుడు ఏమన్నా అంటే మరి అతన్ని ఆయన అలా చెప్పి 6వ వచనం, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొను అని చెప్పాను. సిలోయం అన్న మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. పుట్టిన దగ్గర నుంచి చూపు లేదు. ప్రభు వాడిని బాగు చేయాలనుకున్నాడు, వాడు కూడా రాలే. ఆయనే వాడి దగ్గరికి వెళ్ళి కింద ఉమ్మేసి కొంచెం బురద చేసి ఆ బురదతో వాడి కళ్ళకు పూసి వెళ్ళి కడుక్కో, అక్కడ సిలోయం అనే కోనేరు ఉంది, ఆ కోనేరులో కడుక్కోపో అన్నాడు. వాడు నమ్మి వెళ్ళాడు. ఎవరికైనా కోపం వస్తుంది, పిచ్చడో మంచిడో నాకు బురద పూసి కడుక్కోమంటావు అనాలి, అనలేదు. ఆయన గురించి వినుంటాడు. వెళ్ళాడు, కడుక్కున్నాడు, కళ్ళు వచ్చేసినాయి. జీవితంలో ఎప్పుడు వెలుగును చూడలేదు, మొట్టమొదటిసారిగా అలా వెలుగు చూస్తున్నాడు. అద్భుతంగా ఉన్నారు. మనుషులను చూడలేదు, చెట్లు చూడలేదు, గ్రీన్ ఈ కలర్స్ చూడలేదు, రంగురంగుల కలర్స్, అద్భుతమైన దృశ్యాలు. అలాగ చూస్తా ఉండిపోయాడు, ఆనందిస్తున్నాడు. ఆ వెలుతురుని చూసి ఆనందిస్తున్నాడు. ఇంతలోకి యూదా పెద్దలు వచ్చారు. ఆ రోజు సబ్బాతు రోజు, అంటే శనివారం. వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం. శనివారం ఏ పని చేయకూడదు. ఎవరు నిన్ను స్వస్థపరిచారు అంటే యేసుక్రీస్తు అని ఆయన చెప్పలే. ఎవరో ఒక ఆయన వచ్చాడు, నన్ను వెళ్ళి బురద పూసాడు, వెళ్ళి కడుక్కోమన్నాడు. తక్కిన వాళ్ళు చెప్పారు, ఆయన పేరు యేసు ప్రభు వచ్చాడండి చెప్పాడు. సబ్బాతు రోజున ఇతన్ని స్వస్థపరిచాడు కాబట్టి అతను దొంగ బోధకుడు అనేశారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆయనకి చాలా చాలా ఆయనంటే కష్టం ఉంది. ఆయన వాళ్ళని తిడుతున్నాడు, వాళ్ళు చేసేటువంటి వేషధారణ జీవితాన్ని చూపిస్తున్నాడని చాలా కష్టంగా ఉన్నారు. ఈయనతో కూడా అలాగే చెప్పారు. అసలు నువ్వు నిజంగా నమ్ముతున్నావా ఆయన దేవుడని, లేకపోతే మెస్సీ అని? ఆయన మెస్సీయో కాదో తెలియదండి నాకు, కానీ ఆయన నా కళ్ళు బాగు చేశాడు. ఆయన ఈ విశ్రాంతి దినం రోజు చేశాడు కాబట్టి అసలు ఆ మెస్సే కాదు, ఏం కాదు. నమ్మకలాగా ఆయన దొంగ బోధకుడు, ఏదో మాయ చేశాడు. అసలు నీకు అసలు మొట్టమొదటి నుంచి నీ కళ్ళు ఎలా ఉన్నాయి? కొంచెం కనిపించింది కదా, కొంచెం కనిపించేవాడు కదా. అసలు లేదండి, కనిపించలేదు. ముందు వాళ్ళ అమ్మ నాన్నలు పిలువ అన్నారు. ఆ అమ్మ నాన్నలు తీసుకొచ్చారు. వాళ్ళని అడిగారు, వీడు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా, లేకపోతే మధ్యలో ఏమైనా వచ్చినాయా అని. ఇంకా ఇలాగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. అయితే చివరిగా అతను అడిగితే వాడు ఏమన్నాడు చూడండి. కాబట్టి వారు 24వ వచనం, కాబట్టి వారు గుడ్డివాడై ఉండి మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి. అంటే ఈ మనుషుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఈ మనుషుడు పాపి,
పాపి అని మేము ఎరుగుదము అని వానితో చెప్పగా వాడు, ఆయన పాపో కాడో నాకు తెలియదు, ఒకటి మాత్రం తెలుసు, అదేంటి, ఒకప్పుడు గుడ్డోణ్ణి ఇప్పుడు చూస్తున్నాను. సాక్ష్యం, సాక్ష్యం, సాక్ష్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? అనుభవం, వ్యక్తిగత అనుభవం. ఈ పాఠం, ఈ సంఘటన మనకి ఏం చెప్తుంది? నువ్వు నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, రక్షణ కార్యం నీలో జరిగితే ఆ రక్షణ కార్యంలో అది ఒక ఎన్కౌంటర్. యేసుక్రీస్తు ప్రభు వారితోటి ఒక ఎన్కౌంటర్. ఇందాక అనుకున్నాం. ఈ ఎన్కౌంటర్ లో ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన నీ యొక్క పాపాన్ని క్షమించి తన ఆత్మ రూపంలో నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఆ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత నీకు దేవుని కుమారునికి మధ్యలో ఒక సత్యమైన వాస్తవమైనటువంటి ఆ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత మనుషులతో నువ్వు చెప్పేటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, ఆయన నాకు మార్పు కలుగజేశాడు. కొంతమంది అడుగుతారు వచ్చి, అరే ఇంతకు ముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు కదా, అసలు ఏంటి మాట్లాడడం మానేసావు, అలాగా బూతులు వచ్చాయి కదా నీ జీవితం నుంచి? ఒకప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు అలా లేను. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళేవాడు కదా, ఇప్పుడు ఏంటి రావట్లేదు. ఒకప్పుడు అమ్మాయిలు గొడవ చేసేవాడు కదా, ఒకప్పుడు రకరకాల ఫ్యాషన్లు వేసేవాదాన్ని కదా, ఇప్పుడు ఏంటి అసలు అంతా మారిపోయిందండి. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేదాను కదా. మార్పు ఉంటుంది, మార్పు ఉంటుంది అన్నాడు. అతను ఏమన్నాడు? సాక్ష్యం ఏమన్నాడు? ఒకప్పుడు కళ్ళు లేవు, ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు. ఒకప్పుడు మరణం, ఇప్పుడు జీవం. ఒకప్పుడు పాపం, ఇప్పుడు నీతి. ఒకప్పుడు అపవిత్రమైన జీవితం, ఇప్పుడు నీతి జీవితం జీవించాలనే ఆశ, కోరిక. సాక్ష్యానికి వేదాంత విద్య లేకపోతే వాగ్వివాదాలు ఇవి అనవసరం. నీ జీవితంలో జరిగినటువంటి ఒక వాస్తవమైనటువంటి మార్పు గురించి చెప్పడమే సాక్ష్యం. అంటే ఏదో యేసు ప్రభు వారి గురించినటువంటి వివరణ ఇవ్వక్కర్లేదు. లేకపోతే యేసు ప్రభు వారి రోమాపత్రిక పౌలు ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పక్కర్లేదు. నీకేమీ తెలియనక్కర్లేదు. అప్పుడే రక్షించబడి ఉండొచ్చు. అప్పుడైతే నువ్వు చెప్తే నీ జీవితంలో ఏం జరిగింది అంటే, ఒకప్పుడు చీకట్లో ఉండేవాడిని, ఇప్పుడు వెలుగులోకి వచ్చాను. ఒకప్పుడు నా నోట్లోంచి బూతులు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉంది. ఇది నేను చెప్తున్నాను. ఒక రోజున యేసు ప్రభు వారిని కలుసుకున్నాను. ఆ దినం నన్ను చేంజ్ చేసింది. ఆ ఒక్క ఎన్కౌంటర్, ఆ ఒక్క సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. ఇది సత్యం. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవం. అనుభవంలోంచి సాక్ష్యం రావాలి. అనుభవంలోంచి సాక్ష్యం రావాలి. స్వార్థ అంటే అదే. స్వార్థ చెప్పడం అంటే అదే. స్వార్థ చెప్పడం అంటే రోడ్ల మీదకి వెళ్ళి అరవడం కాదు. నీ అనుభవాన్ని నీ వాస్తవ జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి పంచుకోవడం. నీ అనుభవాన్ని వాళ్ళు చూస్తారు. నీవంటే ఎవరో తెలిసిన వాళ్ళు నీ అనుభవాన్ని వాళ్ళు చూసి చెప్తారు. ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఇంతకు ముందు చీకటి, ఇప్పుడు వెలుగు. నీ అనుభవం దానికి కారణం. ఆ ఒక్క అనుభవం, ఆ ఒక్క ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో నీకున్నటువంటి ఆ ఒక్క ముఖాముఖి అనుభవం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ అనుభవం మీద ఆధారపడే నీ సాక్ష్య జీవితం వస్తుంది, నీ సాక్ష్యం వస్తుంది. స్వార్థ చెప్పడం అంటే అదే. నీలో ఏమైతే జరిగిందో దాన్ని ఇతరులకు చెప్పడమే. అంతే. చెప్పగలమా? ఎందుకు చెప్పట్లేదు సాక్ష్యం? సహోదరుడు, సహోదరి, ఎందుకు చెప్పట్లేదంటే నీ జీవితంలో మార్పు లేదు. నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నీ చర్చి మారింది, నీ డ్రెస్ మారింది, నీ బైబిల్ మారింది, నీ చేతులకు బైబిల్ వచ్చింది, అంతే. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ సాక్ష్యం, నీ జీవితం మారాయా?
మారకపోతే సాక్ష్యం చెప్పలేం. చెప్పినా వ్యర్థం. చెప్పినా వ్యర్థం. యేసు ప్రభువు లేనప్పుడు అబద్ధమే సత్యమని నమ్మాను. నా జీవితం అంతా అబద్ధం. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనుకున్నాను. నా ఇష్టం మీదనే నా జీవితం జీవించాలనుకున్నాను. అది అబద్ధమని నాకు తెలియలేదు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను జీవించిన జీవితం అంతా అబద్ధం అని తెలిసింది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఎంత బాగుందో ఇప్పుడు జీవితం. ఎంత సంతోషంగా ఉందో, ఎంత సమాధానంగా ఉందో. నా ఆశలు, కోరికలు అన్నీ కూడా జయించడానికి శక్తి ఇస్తున్నాడు. నాలో ఉన్నాడు ఆయన. నేను అనుభవిస్తున్నాను అది. చెప్తావు. మార్పు రాలేదా? నీ రక్షణ అనుమానం. మార్పు రాలేదా? నీ రక్షణ అనుమానమే. నీ మాటలు నమ్మడానికి వీల్లేదు. నేను రక్షణ పొందాను, పలానా చోట చెయ్యెత్తాను కాబట్టి దేవుడు నన్ను రక్షించడం. రుజువేది? రుజువేది? రుజువు కావాలి. రుజువు లేకుండా నేను రక్షణ పొందానంటే అది అబద్ధం. ముమ్మాటికి అబద్ధం. ఒకప్పుడు గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూస్తున్నాను. చూస్తున్నావా? ఆత్మీయమైన అంధకారంలో జీవించాను. నేనేది నమ్మితే అదే సత్యం అనుకున్నాను. లోకం ఏం చెప్తే అదే సత్యం అనుకున్నాను. నాకు అర్థమైంది దేవుని వాక్యంలో నిజమైన సత్యం ఏంటో అర్థమైంది. దేవుడు నాకు కళ్ళు తెరిచాడు. సత్యం అర్థమైంది నాకు ఇప్పుడు. సత్యంతో నా జీవితం ముడిపడింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను చేసిందంతా అబద్ధం. అది నిజమైన జీవితం కాదు. అలాంటి మార్పు వచ్చిందా? దేవుడు రక్షించబడిన మీ ముందు ఈ ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు మారితే నా కోసం ఏం చెప్తావు? నాకు సాక్ష్యంగా ఉన్నావా? ఈ గుడ్డబ్బాయి, అతనికి చదువు లేదు. అతనికి ఈ మత సంబంధమైనటువంటి జ్ఞానం కూడా లేదు. వాళ్ళు అడుగుతున్నారు, అతను పాపి. యేసుక్రీస్తు అనేవాడు పాపి. వాడు మెస్సియా కాదు, వాడు దొంగ. ఈయనేం చెప్పాడు తెలిసిన? నాకు దొంగ కాదు ఆ వాగ్దానం నాకు అనవసరం. నా ఒకప్పుడు గుడ్డోడిని ఇప్పుడు చూపించాడు. గుడ్డోడికి చూపించాడు. చాలు నాకు అది. ఇది నా అనుభవం. ఒకవేళ నిన్ను వచ్చి శ్రీరాము గ్రూప్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి యేసు ప్రభుని వదిలేసాయి, యేసు ప్రభు దేవుడు కాదు అన్నారు అనుకో, ఏం చెప్తావు? చంపేస్తా లేకపోతే అంటే చంపేసుకుంటూ చచ్చిపోతాను, కానీ ఆయన నా జీవితాన్ని మార్చాడు. చెప్పగలవా? చెప్పగలవా? నా జీవితాన్ని మార్చాడు. ఆయన ఒకప్పుడు గుడ్డివాడిని, ఒకప్పుడు అబద్ధం నమ్మాను, ఇప్పుడు సత్యాన్ని నమ్ముతున్నాను. నిజంగా నీ జీవితంలో ఆ అనుభవం జరిగితే ఎవ్వడు నిన్ను మార్చలేడు. ఎవ్వడు నీ యొక్క విశ్వాసాన్ని తీసివేయలేడు. నీకు అనుభవం లేకపోతే వాడు కత్తి తీసుకురాగానే నీ పలాయనం చిత్తగిస్తావు. అయ్యా చెప్తాను. బొట్టు పెట్టుకుంటాను. నువ్వేం చెప్తే చెప్తాను. జై శ్రీరామ్ అంటాను. నన్ను వదిలేసేయండి. ఒకవేళ భయంతో అంటావు కానీ నిజమైన మార్పు ఉన్నవాడు, మీరు ఒకవేళ బలవంతం చేస్తే నేను పెట్టుకుంటాను. నా హృదయం మారింది. మీకేం తెలుసు? నా జీవితం మారింది. నేను చెప్పగలను ధైర్యంగా. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని. ఇప్పుడు అలా లేను. నా బ్రతుకు మారింది. ఎవ్వడు నన్ను మార్చలేదు. యేసుక్రీస్తు ప్రభు మార్చాడు నన్ను. చెప్పగలవా? సాక్ష్యం ఇవ్వగలవా? నీ స్నేహితులతో, నీ బంధువులతో, నిన్ను ప్రశ్నించే వారితో నీ సాక్ష్యం చెప్పగలవా? ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందో చెప్పగలవా? ఈ మార్పు నీలో జరిగితే ధైర్యంగా సాక్ష్యం చెప్పగలవు. మార్పు లేకపోతే ధైర్యంగా సాక్ష్యం చెప్పలేవు. నిన్ను ప్రభు దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడేటువంటి ఒక దాని గురించి చూసాం మొట్టమొదటి దాంట్లో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఆ ఒక్కటి ఏంటో గుర్తుపట్టావా? నిన్ను దేవునికి సమర్పించుకోకుండా అడ్డుపడేటువంటి ఆ ఒక్కటేంటి నీ జీవితంలో? అదొక మనిషా? అదొక సంబంధమా? అదొక ఫోనా? అదొక అలవాటా? అదొక డబ్బా? అదొక
ఇంకోటి ఏదైనా ఈరోజు దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తావా? ఆయన ప్రభువుగా చేసుకొని వెళ్తావా? సంతోషంగా వెళ్తావు నువ్వు అలా చేస్తే. నువ్వు ఎప్పుడు రిగ్రెట్ అవ్వవు ఇంకా జీవితంలో. ఆ రోజున దేవుడికి నా జీవితాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాను, ఇక నా జీవితం మీద దేనికే అధికారం లేదు, నా ప్రభువుకే అధికారం కట్టబెట్టేశాను, ఆయనకి ఇచ్చేశాను. నా చేతుల్లో అప్పటిదాకా పట్టుకుని వేలాడుతున్నాయి దానికి, ఆ ఆశకి, ఆ కోరికకి దాన్ని పట్టుకున్నాడు. ఇవాళ దాన్ని వదిలేశాను దాన్ని అంటావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండోది, నీ ఆత్మను ఏది పోషిస్తుందో, దేనివల్ల నీ యొక్క ఆత్మ బలపడుతుందో, దేనివల్ల నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుతుందో దాన్ని వదిలిపెట్టి ఆ పని ఈ పని అని రకరకాల పనుల్లో బిజీ అయిపోయావా? దేవుడు అడుగుతున్నాడు. అత్యవసరమైంది వదిలేసావు, తక్కినవన్నీ చేస్తున్నావు. అవన్నీ వదిలిపెట్టి నీ జీవితంలో ఒక తీర్మానానికి రా. రక్షించబడ్డావు, ఇప్పుడు ఎదగాలి. రెండవది, మొట్టమొదటి రక్షించబడ్డావు, అయితే రెండవది ఎదగాలి. ఎదగాలంటే నా దగ్గర కూర్చోవాలి, నా మాటలు వినాలి. లేకపోతే ఎదగలేవు, లేకపోతే టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయలేవు, శోధనని జయించలేవు, పాపాన్ని జయించలేవు. నా దగ్గర కూర్చొని నేను నేర్పిస్తాను, నీ చెయ్యి బట్టి నడక నేర్పిస్తాను, నేను నీ దేవుణ్ణి, నా దగ్గర కూర్చో అంటుంటే ఏం చెప్తావు ఆయనకి? మూడోది, వాస్తవమైన మార్పు జరిగిందా నీలో? దేవునితో ఒక ఎన్కౌంటర్ జరిగిందా నీలో? ప్రభుతో ఒక ఒప్పందం చేసుకున్నావా? ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని టోటల్గా సమర్పిస్తున్నాను, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా వల్ల కావట్లేదు. దేవుడు మారుస్తున్నాడు, అద్భుతమైన మార్పు చేస్తాడు. ఆ మార్పు జరిగితే అప్పుడు వస్తుంది నీలోంచి సాక్ష్యం. ఎస్, ఆ రోజు నా జ్ఞాపకం ఉంది, ఇంకా ఆ రోజున ప్రభు నా జీవితాన్ని మార్చాడు చెప్తావా? మార్పు దాగి ఉండదు, మార్పు దాచుకోలేవు. మార్పు ఉంటే చెప్తావు. మార్పు మనుషులు చూస్తారు, ఏంట్రా ఏమైంది నీకు అంటారు. ఏంటి ఏమైంది నీకు అంటారు. దాగదు, మార్పు దాగదు. మూడు విషయాలు నేర్చుకున్నాం. ఆ ఒక్కటి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, దేవునితో మాట్లాడదాం. నిన్ను దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడడానికే నిన్ను లాక్కొచ్చాడు. నువ్వు ఇష్టపడకపోయినా లాక్కొచ్చాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ఆటంకం